हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आप. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు వీడియో లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఈ వీడియోలో బస్ స్టాప్ పర్ బాత్చీత్, రాజేష్ और వికాస్. ఓకే, బస్ ఎప్పుడు వస్తుంది, లేట్ అవుతుంది, ఇది ఎక్కడికి వెళ్తుంది అని బస్ స్టాప్ లో ఉన్నటువంటి ఒక పర్సన్ తో మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి హిందీలో నేర్చుకుందాం. రాజేష్: చాలా సేపటి నుంచి బస్ కోసం ఎదురు చూస్తున్నాం. काफी देर से बस का इंतजार कर रहे हैं. काफी देर से बस का इंतजार कर रहे हैं. చాలా సేపటి నుంచి బస్ కోసం ఎదురు చూస్తున్నాం. వికాస్ ఏమంటున్నాడు? అవును, ఈ రోజు బస్ కొంచెం ఆలస్యం అవుతుంది. హా, ఆజ్ బస్ थोड़ी लेट लग रही है. లేదా లేట్ అనిపిస్తుంది. आज बस थोड़ी लेट लग रही है. ఈ బస్సు హైదరాబాద్ కు వెళ్తుందా? क्या यह बस हैदराबाद जाएगी? क्या यह बस हैदराबाद जाएगी? ఈ బస్ హైదరాబాద్ కు వెళ్తుందా? అవును, ఇదే హైదరాబాద్ బస్. వికాస్ ఏం చెప్తున్నాడు? హా, यही बस हैदराबाद वाली है. यही बस हैदराबाद वाली है. టికెట్ ధర ఎంత ఉంటుంది? కిరాయా కిత్నా హోగా, లేదా టికెట్ కిత్నా హోగా. కిరాయా అంటే మళ్ళీ రెంట్ అనే సెన్స్ లో వస్తుంది. టికెట్ కిత్నా హోగా? దాదాపు 100 రూపాయలు ఉంటుంది. దాదాపు लगभग 100 रुपये होगा. लगभग 100 रुपये होंगे. 100 రూపాయలు ఉంటుంది. రాజేష్: బస్సు చాలా రద్దీగా ఉంది. బస్సు బహుత్ భీడ్ మే హై. చాలా క్రౌడెడ్. बस बहुत भीड़ में है. अगर बस में बहुत भीड़ है, बस में बहुत भीड़ है అని. సాయంత్రం సమయానికి ఇలానే ఉంటుంది. వికాస్ ఏం చెప్తున్నాడు? शाम के समय ऐसा ही होता है. शाम के समय ऐसा ही होता है. సాయంత్రం సమయానికి ఇలానే ఉంటుంది. సీట్ దొరుకుతుందా? क्या सीट मिल जाएगी? क्या सीट मिल जाएगी? సీట్ దొరుకుతుందా? కొంచెం కష్టం, కానీ ప్రయత్నిద్దాం. थोड़ा मुश्किल है पर कोशिश करेंगे. पर कोशिश करेंगे. కొంచెం కష్టమే కానీ ప్రయత్నిద్దాం. ఈ రోజు వాతావరణం చాలా వేడిగా ఉంది. आज मौसम भी बहुत गर्म है. आज मौसम भी बहुत गर्म है. చాలా వేడిగా ఉంది. నాతో పాటు వారలు చెప్పండి. అవును, వర్షం పడితే బాగుండేది. హా, बारिश होती तो अच्छा लगता. हाँ, बारिश होती तो अच्छा लगता. వర్షం పడితే బాగుండేది. చూడు బస్ వస్తుంది. देखो बस आ रही है. बस आ रही है. देखो बस आ रही है. పదండి, త్వరగా లైన్ లో నిలబడదాం. వికాస్: చలో जल्दी लाइन में लगते हैं. चलो जल्दी लाइन में खड़े हो जाते हैं. आल्सो చెప్పొచ్చు. జల్దీ లైన్ में खड़े हो जाते हैं. కండక్టర్ దగ్గర టికెట్ తీసుకోవాలి. కండక్టర్ సే అతని నుంచి టికెట్ లేనా హోగా. కండక్టర్ సే టికెట్ లేనా హోగా. కండక్టర్ దగ్గర టికెట్ తీసుకోవాలి.
నీ డబ్బు సిద్ధంగా ఉంచుకో. అప్పనే పైసే తయారు రఖో. ఎక్కడానికి ముందే అప్పనే పైసే తయారు రఖో. నీ డబ్బు సిద్ధంగా ఉంచుకో. బస్సు కొంచెం పాతదిగా కనిపిస్తుంది. బస్సు థోడి పురానీ లగ్ రహీ హై. అనిపిస్తుంది, కనిపిస్తుంది. ఓకే, ఇలాంటివి లగ్న అనే క్రియతో యూజ్ చేయాల్సి ఉంటుంది. బస్సు థోడి పురానీ లగ్ రహీ హై. బస్సు కొంచెం పాతగా కనిపిస్తుంది, కానీ ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. లేకిన్ సఫర్ ఆరాందాయక్ హోగా. లేకిన్ సఫర్ అంటే ప్రయాణం ఆరామదాయక్ హోగా. ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. ఈ రోజు సమయానికి చేరుకోవడం ముఖ్యం. आज समय पर पहुंचना जरूरी है. आज समय पर पहुंचना जरूरी है. ఈ రోజు సమయానికి చేరుకోవడం ముఖ్యం. ట్రాఫిక్ లేకపోతే త్వరగా చేరుకుంటాం. ट्रैफिक ना हो तो जल्दी पहुंचेंगे. ट्रैफिक ना हो तो जल्दी पहुंचेंगे. ట్రాఫిక్ లేకపోతే త్వరగా చేరుకుంటాం. బస్ స్టాప్ లో చాలా శబ్దం ఉంది. బస్ స్టాప్ పర్ బహుత్ షోర్ హై. సో బస్ స్టాప్ లో అన్నారు, ఇక్కడ పర్ అన్నారు అనుకోవచ్చు. ఇక్కడ పర్ అంటే వద్ద, బస్ స్టేషన్ వద్ద అని మీనింగ్ వస్తుంది. బస్ స్టాప్ పర్ బహుత్ షోర్ హై. ప్రజలు తొందరలో ఉన్నారు. లోగ్ జల్దీ మే హై. జానే కే లియే లోగ్ జల్దీ మే హై. వెళ్ళడానికి ప్రజలు తొందరలో ఉన్నారు. ఇప్పుడు బస్సులో ఎక్కుదాం. అబ్ బస్ మే చढ़ते हैं. అబ్ బస్ మే చढ़ते हैं. ఇప్పుడు బస్సులో ఎక్కుదాం. సామాను జాగ్రత్తగా చూసుకో. వికాస్ ఏమంటున్నాడు? సామాను సంభాల్ కర్ రఖో. సామాన్ సంభాల్ కర్ రఖో. సామాను జాగ్రత్తగా ఉంచుకో. పదండి, ప్రయాణం మొదలయ్యింది. చలో సఫర్ షురూ హో గయా. చలో సఫర్ షురూ హో గయా. ప్రయాణం మొదలయ్యింది. ఓకే, సో राजेश और विकास के बीच में बस स्टॉप पर बस आने वाली है. बस का टिकट लेना है. मौसम अच्छा है और बस पुरानी है. बस పాతది. ఓకే, ఇలాంటి కొన్ని సెంటెన్సెస్ కూడా నేర్చుకున్నాము. కాన్వర్జేషన్ చెప్పేటప్పుడు మీరు నాతో పాటు ఓరల్ చెప్పండి. బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ లో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ లో వర్తమాన్ కాల్, భూతకాల్, భవిష్యత్ కాలాలని చూడండి. థ్యాంక్ యూ. जाते जाते वीडियो लाइक कीजिएगा.